సచివాలయంలో మంత్రి కొండా సురేఖ పోడు భూములపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి ఎరువులు, విత్తనాలు 50% సబ్సిడీపై అందించాలని భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేసి విద్యుత్ కొరత లేకుండా అందించాలని జిల్లా అధ్యక్షులు రామయ్య కోరారు. పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా అమరనాథ్ రెడ్డి గెలవడంతో తమ మొక్కును చెల్లించుకోవడానికి 30 మంది గంగవరం మండలం జీడిమాకులపల్లి వాసులు గ్రామం నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఎన్నికల్లో అమరనాథ్ రెడ్డి గెలిస్తే వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మొక్కుకున్నారు. దీంతో మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు వెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా గోదావరి నుంచి తీసుకొచ్చిన నీళ్లతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు చప్పుల మధ్య గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామంలో ఉన్న 130 దేవాలయాల్లోని దేవతామూర్తులను గోదావరి నీటితో అభిషేకాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో కొలిచారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని తుంబిగినూరు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్పై విషప్రయోగం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వాటర్ ప్లాంట్ ట్యాంక్లో విషప్రయోగం చేశారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉదయం నీటి కోసం వెళ్లిన గ్రామస్తులు ట్యాంకు దగ్గర క్రిమిసంహారక మందు డబ్బా పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.